బియ్యము అర టీ గ్లాస్ పెసరపప్పు, ఇది కడిగి శుభ్రం చేసుకొని 3 గ్లాసులు నీళ్లు పోసుకొని ఉడకపెట్టుకోవాలి. బెల్లం పొంగలికి అందులో 3 గ్లాసులు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి సన్నని సెగ మీద ఉడికించుకోవాలి. ఉడుకుతున్న పొంగల్లో కొద్దిగా నానబెట్టుకున్న శనగపప్పును అందులో వేసుకోవాలి. అందులో ఒక అర గ్లాస్ పాలు పోసుకోవాలి. తాటి బెల్లం 1 గ్లాసు, ఈ బెల్లాన్ని అందులో వేసుకోవాలి నలగొట్టి. అందులో కొంచెం ఇలాచీ పొడి, మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు ద్రాక్ష వేసి వేయించుకొని ఈ బెల్లం పొంగల్లో వేసుకోవాలి. కొద్దిగా పచ్చకర్పూరం నలిపి వేసుకుంటే మంచి వాసన వస్తుంది. వేయించుకున్న జీడిపప్పుని ద్రాక్షని అందులో వేసుకోవాలి. ఇంతే, బెల్లం పొంగలి రెడీ.